కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఒకటి కంటే ఎక్కువ ఉంటుందా? అది అసలు సాధ్యమేనా? అయితే కొన్ని టెక్స్ట్ బుక్స్లో మనం చూస్తూ ఉంటాము కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది 0 to 1 మధ్యలో ఉంటుంది అని చూస్తూ ఉంటాము. అది నిజమేనా? అయితే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఒకటి కంటే ఎక్కువ ఉండడానికి అవకాశం ఉందా? అసలు ఏంటి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్? కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఫోర్స్కి అదేవిధంగా నార్మల్ రియాక్షన్కి, ఫ్రిక్షనల్ ఫోర్స్కి నార్మల్ రియాక్షన్కి మధ్య ఉన్నటువంటి నిష్పత్తి. సో దీన్ని బేస్ చేసుకుని కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. అయితే ఈ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 1 ఉండటానికి పాసిబుల్ అనేది ఉంటుందా అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటాము. అయితే ఈ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది 1 కంటే ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి కార్ రేసింగ్ మనం చూస్తూ ఉంటాము. ఆ కారు రేసింగ్ జరిగేటప్పుడు ఆ కారు సుమారుగా 450 km/hతో అంతకంటే ఎక్కువ స్పీడ్తోనే వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఆ క్రమంలో స్కిడ్ అవ్వకుండా ఉండడానికి ఫ్రిక్షనల్ ఫోర్సు అవసరం ఉంటుంది. సో అక్కడ స్పెషల్గా తయారైనటువంటి ఈ టైర్స్ చాలా మెత్తటి రబ్బర్తో తయారవుతుందన్నమాట. ఆ టైర్స్ యొక్క గ్రిప్ అనేది ఈ ఎర్త్ సర్ఫేస్కి ఆ రెండింటి మధ్య గ్రిప్ ఏర్పడటం చేత ఎంత స్పీడ్గా వెళ్ళినా కూడా అది స్కిడ్ అవ్వకుండా కాపాడుతుంది. అక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ సుమారుగా 1 నుంచి వరకు కూడా ఉండడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ గ్రేటర్ దెన్ 1 అనేది ఉండటం జరుగుతుంది. అదేవిధంగా మనము చూస్తూ ఉంటాము హిల్స్ని క్లైమ్ చేస్తూ ఉంటారు. వర్టికల్గా ఉన్నటువంటి కొండల్ని క్లైమ్ చేసే క్రమంలో షూస్ అనేది వేసుకుంటారు. అంటే ఆ కొండ యొక్క సర్ఫేస్కి, హిల్ యొక్క సర్ఫేస్కి అదేవిధంగా ఈ షూకి మధ్య కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది 1.2గా ఉండటం చేత, గ్రిప్ అనేది ఎక్కువగా ఉండటం చేత వాళ్ళు స్కిడ్ అవ్వకుండా కాపాడుతుంది. సో ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది 1 కంటే ఎక్కువ ఉంటుంది. అన్నిటికంటే మనం రియల్ లైఫ్లో ఎప్పుడూ చూసేటువంటి ఒక ఎగ్జాంపుల్, మనం ప్లాస్టర్ ఉంటుంది కదండి, ప్లాస్టర్ ఏదన్నా అతికిచ్చేటప్పుడు వేస్తుంటాం చూడండి, అది వేసి మళ్ళీ దాన్ని మనం తీసేటప్పుడు దాని యొక్క మాస్ కంటే ఎక్కువ ఫోర్స్ని అప్లై చేయాలి. అది అవుతుందంటారా? ప్లాస్టర్ మనము ఇలా ఏదైనా ఒక సర్ఫేస్కి వేసేసి దాని తర్వాత అడిహెసివ్ ఫోర్స్ చేత అది అతుక్కుపోతుంది. అతుక్కుపోయినటువంటి ప్లాస్టర్ని మనం తీయాలంటే దాని యొక్క మాస్ కంటే ఎక్కువ ఫోర్స్ అప్లై చేసి మనం తీస్తూ ఉంటాం. సో అందుచేత కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది 1 అనేది ఉండడానికి అవసరం అవుతుంది. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి? ఫ్రిక్షనల్ ఫోర్స్ బై నార్మల్ రియాక్షన్. ఫ్రిక్షనల్ ఫోర్స్ టు ది నార్మల్ రియాక్షన్ని కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్గా మనం చెప్తాము. సో అంచేత కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది 1 కంటే ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ను ఉపయోగించి ఐపీఈ 2 మార్క్స్ భాగంలో, ఐపీఈ 2 మార్క్స్ సిరీస్లో భాగంగా ఉన్నటువంటి ఈ క్వశ్చన్ని మనం ఈజీగా నేర్చుకుందాం రండి. కెన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బి గ్రేటర్ దెన్ 1? గివ్ ద రీజన్. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 1 కంటే ఎక్కువ ఉంటుందా? రీజన్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఎస్, ఇన్ జనరల్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ లెస్ దెన్ 1. మనం చాలా టెక్స్ట్ బుక్స్లో చూస్తూ ఉంటాం కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది లెస్ దెన్ 1 ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అయితే గ్రేటర్ దెన్ 1 ఉండటానికి కూడా అవకాశం ఉంది. ఏం చేస్తారంటే హెవీలీ పాలిష్ మనం చేసినట్లయితే, సో దాన్ని మళ్ళీ చూద్దాం రండి. ఇఫ్ ద సర్ఫేసెస్ ఆర్ పాలిష్డ్ హెవీలీ, సర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని హెవీగా పాలిష్ చేసినట్లయితే అడిహెసివ్ ఫోర్సెస్ బిట్వీన్ ద మాలిక్యూల్స్, అడిహెసివ్ ఫోర్సెస్ అంటే స్టిక్ అవ్వటం అన్నట్టు. అంటే అడిహెసివ్ ఫోర్సెస్ అంటే ఆ రెండు మాలిక్యూల్స్ మధ్య స్టిక్కీ నేచర్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అడిహెసివ్ ఫోర్సెస్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఇంక్రీజ్, అడిహెసివ్ ఫోర్సెస్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట బిట్వీన్ ద మాలిక్యూల్స్. అండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ విల్ బి గ్రేటర్ దెన్ 1. లాస్ట్గా మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం చూడండి అడిహెసివ్ ఫోర్సెస్ గురించి, అది బాగా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ దీనికి సెట్ అవుతుంది. రబ్బర్ టేపు అంటే ప్లాస్టర్ అని చూడండి, ప్లాస్టర్ వేసేసినప్పుడు ఆ మాలిక్యూల్స్ మధ్య అడిహెసివ్ నేచర్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఇంక్రీజ్ అవ్వటం చేత అది అతుక్కుపోతుంది అనమాట. అతుక్కుపోయినప్పుడు మనము ఫ్రిక్షనల్ ఫోర్సు, మనం అప్లై చేసినటువంటి ఫోర్సు దాని యొక్క మాస్ కంటే ఎక్కువ ఉండడం చేత కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది 1 అనేది ఉండటానికి అవకాశం ఉంది. సో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.